ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో అంగరంగ వైభవంగా రథసప్తమి. సప్త వాహనాలపై సప్తగిరీసుడి అద్భుత అనుగ్రహం. వాహన సేవల్లో హరిపట్టపురాణి అలమేలు మంగమ్మ వైభవం. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా రథసప్తమి. ఈ నెల 17వ తేదీ నుండి గోవిందరాజస్వామి వార్షిక తెప్పోత్సవాలు. పుష్కరిణిలో సర్వాంగ సుందరంగా టీటీడీ ఏర్పాట్లు. రథసప్తమి వేడుకల్లో భక్తులకు అన్నప్రసాదాల వితరణ. తిరుమల శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో టీటీడీ చైర్మన్ ఈవోల పర్యవేక్షణ. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా వినుతికెక్కిన రథసప్తమి పర్వదినాన శ్రీ మలయప్ప స్వామి సప్త వాహనాల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభమైన వాహన సేవలు చంద్రప్రభ వాహనంతో ముగిశాయి. ఎంతో ప్రాశస్త్యం ఉన్న రథసప్తమికి తిరుమల క్షేత్రానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఈ రోజు ఉదయం 5:30 స్వామివారి వాహన సేవలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి సూర్యనారాయణ స్వామి అలంకరణలో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను దివ్యంగా కటాక్షించారు. వాహన సేవలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర బాలమందిరం విద్యార్థుల ఆదిత్య హృదయం సూర్యాష్టకం శ్లోక పారాయణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అనంతరం శ్రీ మలయప్ప స్వామి వారికి చిన్నశేష వాహన సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారు చిన్నశేష వాహనంపై చిద్విలాసంగా ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. చిన్నశేష వాహనంలో స్వామివారిని సేవిస్తే కుటుంబ శ్రేయస్సుతో పాటు కుండలిని యోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రతీతి. భక్తులు మాడవీధుల్లో మలయప్ప స్వామి చిన్నశేష వాహన సేవను వీక్షించి తరించారు. వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వీడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుక గరుడనితో పెన్నుద్దైన శేషుడు, వేడుగదేశేషుడు శ్రీ వెంకటాద్రిశేషుడు. వేయివడిగెల తోడ వెలసిన శేషుడు, ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు, వేయివడిగెల తోడ వెలసిన శేషుడు, ఛాయమిని తళుకు వజ్రాల శేషుడు, మాయని శిరసులపై మాణికాల శేషుడు, మాయని శిరసులపై మాణికాల శేషుడు, ఏ ఎడహరికి నీడై ఏ గేటి శేషుడు. ఇక ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి తనకు ఎంతో ప్రీతికరమైన గరుడ వాహనంపై కొలువు తీరి భక్తులను కటాక్షించారు. గరుడ వాహనంలో ఆలయ మాడవీధిలో విహరిస్తున్న స్వామివారిని భక్తులు కనులారా దర్శించుకుని భక్తి పరవశంలో ఓలలాడారు. గ్యాలరీలలోని భక్తులందరూ స్వామివారిని వాహన సేవలో తనివితీరా దర్శించుకునేలా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ డి నరసింహ కిషోర్లు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే, ఇటుగరుడని నీవెక్కినను, పట్ట పట్టదే కొలువ గణపదిలే, ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను, ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను, ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను, నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే, ఇటుగరుడని నీవెక్కినను, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే. అనంతరం కోనేటిరాయ స్వామి వారికి హనుమంత వాహన సేవ జరిగింది. రామబంటు హనుమంత వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు సర్వశోభితంగా ఆసీనులయ్యారు. మంగళ వాయిద్యాల నడుమ హనుమంత వాహనంపై ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు మంగళ ప్రధానంగా దర్శనమిచ్చారు. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి, అంజనాసుతుడు అండన ఉంటే మరి హృదయంలో అమృతఝరి. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి, అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతఝరి. ఆపై చక్రస్నాన మహోత్సవం సంప్రదాయ శోభితంగా జరిగింది. శ్రీవారి ఆలయ సమీపంలోని శ్రీ వరాహస్వామి ఆలయ ఆవరణలో ఉన్న స్వామి పుష్కరిణి వద్ద శ్రీ చక్రతాళ్వార్లకు అర్చకులు పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పుష్కరిణిలో చక్రస్నాన వేడుకను శోభాయమానంగా పూర్తి చేశారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి,
ఈవో ఏవి ధర్మారెడ్డి అశేషంగా భక్తులు చక్రస్నాన మహోత్సవంలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక ఉత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవను నిర్వహించారు. భక్తుల కోర్కెలు ఈడేర్చే కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు దేవేరులతో సుందర శోభితంగా కొలువుతీరారు. కల్పవృక్ష వాహనంపై కోనేటిరాయ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా సుందర శోభితంగా కల్పవృక్ష వాహనంపై ఆసీనులైన స్వామివారు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. కమలాకాంతుడు కరుణామయుడు, కమలాకాంతుడు కరుణామయుడు, కల్పక వాహన మోహనుడు. కమలాకాంతుడు కరుణామయుడు, కల్పక వాహన మోహనుడు, తిరుమలగిరి తిరువేంకటనాథుడు, తిరుమలగిరి తిరువేంకటనాథుడు, తిరువీధుల తిరిగెను కనుడు. తిరుమలగిరి తిరువేంకటనాథుడు, తిరువీధుల తిరిగెను కనుడు. ఆపై సర్వభూపాల వాహన సేవ జరిగింది. సర్వాభీష్టాలను సిద్ధింపచేసే భక్తవత్సలుడైన శ్రీ వెంకటేశ్వరుడు సర్వభూపాల వాహనంపై కొలువుతీరి ప్రత్యేక పూజలు అందుకున్నారు. అనంతరం భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా ఆలయ మాడవీధుల్లో స్వామివారి సర్వభూపాల వాహన సేవ భక్తిరస భరితంగా సాగింది. రథసప్తమి వేడుకల్లో చివరి వాహనం చంద్రప్రభ వాహనం. మలయప్ప స్వామివారు వెండి వెలుగుల చంద్రప్రభ వాహనంపై స్వర్ణ శోభితంగా కొలువుతీరారు. విశేష పూజాధికాలు నిర్వహించిన అనంతరం స్వామివారి చంద్రప్రభ వాహన సేవ కోలాట ప్రదర్శనలు, బాజా భజంత్రీల నడుమ సంబరంగా సాగింది. భక్తులు చంద్రప్రభపై శ్రీనివాసుని సేవించి పులకితులయ్యారు. శ్రీ మహాలక్ష్మి అంశగా తిరుచానూరు క్షేత్రంలో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు నవోన్మేషంగా జరిగాయి. రథసప్తమి పర్వదినాన అమ్మవారు ఉదయం నుంచి రాత్రి వరకు సప్త వాహనాల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా తిరుచానూరు క్షేత్రంలో శుక్రవారం తెల్లవారుజామున శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అశ్వవాహన సేవను వైభవపేతంగా నిర్వహించారు. గంగుండ్ర మండపం వద్ద శ్రీ సూర్యనారాయణ స్వామి ఉత్సవ మూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి అశ్వవాహనంపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, భజనల నడుమ శ్రీ సూర్యనారాయణుడు అశ్వవాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వరా, కాంతి కిరణ కరుణాభరణ, కాంతి కిరణ కరుణాభరణ, వేద పారాయణ దేవా శ్రీ సూర్యనారాయణ. ఇక శ్రీవారి దేవేరి సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారికి వాహన సేవలు తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా జరిగాయి. ముందుగా శ్రీ పద్మావతి అమ్మవారిని వాహన మండపంలో సూర్యప్రభ వాహనంపై పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ తిరుచానూరు మాడవీధుల్లో శ్రీ పద్మావతి దేవికి సూర్యప్రభ వాహన సేవ నయన మనోహరంగా సాగింది. పద్మావతి పాహి అలమేల్ మంగ, పద్మనాభ ప్రియ అలమేల్ మంగ, పద్మోద్భవ పాహి అలమేల్ మంగ, పద్మాలయ పాహి అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ.
ఆపై హరిదేవేరి అలమేలు మంగమ్మకు హంసవాహన సేవను నిర్వహించారు. హంసవాహనంలో జ్ఞానప్రదాయినిగా వీణాపాణి అయి శ్రీ పద్మావతి అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. హంసవాహనంలో ఉన్న అమ్మవారిని దర్శిస్తే జ్ఞానసిద్ధి కలుగుతుందని పురాణోక్తి. సౌమ్య సంలక్షణ అలమేల్ మంగ శాంత స్వరూపిణి అలమేల్ మంగ సంపత్కరీ పాహి అలమేల్ మంగ సర్వతీర్థస్థిత అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. ఇక ఉత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం 10 గంటలకు అశ్వవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. వాహన మండపంలో అమ్మవారిని అర్చకులు విశేషంగా అలంకరించి అశ్వవాహనంపై ఆశీలను చేశారు. బాజా భజంత్రీలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ స్వతంత్ర లక్ష్మి శ్రీ పద్మావతి అమ్మవారు అశ్వవాహనంపై మాడవీధులు విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. శ్రీకరి శుభకరి శ్రీచక్రవాసిని శ్రీనివాస ప్రియ శ్రీ శుభలక్ష్మి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి. అనంతరం హరిపట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారికి గరుడ వాహన సేవను నిర్వహించారు. పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పాలతో అమ్మవారిని అలంకరించి వాహన మండపంలో గరుడ వాహనంపై ఆసీనును చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో గరుడ వాహనంపై ఊరేగుతూ లోకపావని భక్తులకు దర్శనమిచ్చారు. గరుడాద్రి వేదాద్రి కలిమీపే ఆపై పద్మావతి అమ్మవారికి చిన్న శేష వాహన సేవ జరిగింది. సిరుల తల్లికి అర్చకులు పసిడి శోభిత దివ్యాభరణాలు, పూలమాలలతో అలంకరణలు చేసి చిన్న శేష వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో నివేదన, మంగళహారతులు అందజేశారు. భక్తుల దైవనామ స్మరణల నడుమ చిన్న శేష వాహనంపై ఊరేగుతూ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. చిన్ని చిన్ని సిరుల సిరి చిన్నారి పద్మమ్మ, చిన్ని చిన్ని సిరుల సిరి చిన్నారి పద్మమ్మ, చిన్న శేష వాహనమున చేరి చూడరమ్మ, చిన్న శేష వాహనమున చేరి చూడరమ్మ, చిన్ని చిన్ని సిరుల సిరి చిన్నారి పద్మమ్మ, చిన్న శేష వాహనమున చేరి చూడరమ్మ, చిన్న శేష వాహనమున చేరి చూడరమ్మ, చిన్ని చిన్ని సిరుల సిరి చిన్నారి పద్మమ్మ. ఇక రథసప్తమి వేడుకల్లో భాగంగా స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ఆవరణలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ పద్మావతి అమ్మవారిని వేంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కలస పూజలు చేశారు. ఆపై పంచామృతాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలను అమ్మవారికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఈ నెల 17 నుండి 23వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి పుష్కరిణిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పుష్కరిణిలో స్వచ్ఛమైన నీటిని నింపు పరిసరాలను పరిశుభ్రం చేశారు. పుష్కరిణి చుట్టూ ఉన్న మెట్లకు, ఇనుప గ్రిల్స్కు రంగులు అద్దారు. పుష్కరిణి చుట్టూ విద్యుత్ అలంకరణలు చేపట్టి వివిధ దేవతామూర్తుల రూపాలను తీర్చిదిద్దారు. ప్రతిరోజు ఉదయం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు తెప్పోత్సవం నిర్వహించనున్నారు. తెప్పోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 17వ తేదీ
సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, 18న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామి, 19వ తేదీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు, 20వ తేదీన శ్రీ ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారు, 21, 22, 23వ తేదీలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులను కనువిందు చేయనున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. సూర్య జయంతి శుభవేళ సప్తగిరీశుడు సప్త వాహనాలలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఉదయం 5:30 సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభమైన వాహన సేవలు రాత్రి జరిగిన చంద్రప్రభ వాహనంతో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఉదయం నుండి రాత్రి వరకు జరిగిన వాహన సేవలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డిలు స్వయంగా పర్యవేక్షించారు. అలాగే గ్యాలరీలలో వాహన సేవలను వీక్షించడానికి వచ్చిన భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. టీటీడీలోని సీనియర్ అధికారుల పర్యవేక్షణలో వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తులకు అమూల్యమైన సేవలను అందించారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల నుండి రాత్రి వరకు భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలను అందజేశారు. ఉప్మా, పొంగలి, బిసిబెళ్లబాత్, పులిహోర, కాఫీ, టీ, మజ్జిగ, మంచినీరును భక్తులకు గ్యాలరీలలో అందజేస్తూ వారి సేవలో మమేకమయ్యారు. అదేవిధంగా 4 మాడ వీధుల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. భక్తులు తమకు అవసరమైన ఔషధాలను తీసుకుని వాహన సేవలలో తరించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తమ మనోభావాలను పంచుకున్నారు. సార్ మాది రాజమండ్రి సార్. నా పేరు మల్లేశ్వరరావు. రథసప్తమికి ఇది రెండోసారి రావడం. చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్, మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంతమంది జనాలు అసలు ఖాళీ లేదు. చాలా ప్రవాహంలాగా ఉన్నా సరే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చాలా మంచి అరేంజ్మెంట్లు చేశారు. టైంకి అన్నీ అందజేస్తున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏర్పాట్లు అన్నీ చక్కగా ఉన్నాయండి. ప్రతి భక్తుడికి ప్రతి సౌకర్యం అనేది అందుబాటులో ఉన్నాయి. భోజనాలు అవ్వచ్చు, నీళ్ళు అవ్వచ్చు, షెల్టర్లు అవ్వచ్చు, అన్నీ కూడా స్టాళ్ళు కూడా చక్కగా ఏర్పాటు చేశారు. వాహన సౌకర్యాలు కూడాను, పార్కింగ్ ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్నీ కూడాను భక్తులకి పాలక మండలి అనేది చక్కగా ఏర్పాట్లన్నీ చేసింది. శ్రీవారు కరుణ అందరికీ అందాలని మేము కోరుకుంటున్నాము. మేము తిరుత్తణి నుంచి వస్తున్నాము. వాహనాలకే చోటున వచ్చాము. అందులో ఈరోజు మా అమ్మ నాన్నకి వెడ్డింగ్ డే. చాలా సంతోషం. అంటే ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. భక్తులకి చాలా పాలు, నీళ్లు, నీడ వసతి, భోజనాలు, బస్సు వసతి అన్నీ బాగున్నాయి. హ్యాపీగా ఉన్నాము. అంటే ఏ ఇబ్బందులు ప్రజలకు లేదు. చాలా సంతోషం. బాగున్నాయి అరేంజ్మెంట్స్ అన్ని. చెన్నై నుంచి వస్తాను. తిరుమలలో అంత వైభవంగా ఏం కొర లేకుండా భోజనాన్ని అన్ని బాగా సంతోషంగా బాగా చేశారు. ఎప్పుడు మనకు దేవుడిని పరమాత్మని సేవించి ఈ రథసప్తమి ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏడాది ఇండియా బ్రహ్మాండంగా జరిగింది. సంతోషంగా వచ్చింది. ఓమో వెంకటేశాయ. నా పేరు లక్ష్మి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈరోజు రథసప్తమికి నిన్న వచ్చామండి మేము. ఈసారి రూములు మటుకు గదుల సౌకర్యం చాలా బాగా కల్పించాము. వచ్చిన వారికి ఆన్లైన్ బ్లాక్ చేసి చక్కగా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎవరు తేడా లేకుండా రూములు మటుకు సౌకర్యం చాలా ఉంది. అదేవిధంగా షెడ్లు అనేది వేయటం, ఎండకి ఈ ఇబ్బంది పడకోకుండా చాలా బాగా చేశారు. ఇది ఇక్కడ నిన్న మటుకు చాలా బాగుంది. ఈసారి ఈరోజు ఉత్సవాల కోసం మేము నంద్యాల నుంచి వచ్చామండి. ఇక్కడ ఏర్పాట్లన్నీ దేవస్థానం వాళ్ళు చాలా బాగా చేశారు. మార్నింగ్ పాలు ఇచ్చారు, తర్వాత టిఫిన్ పెట్టారు, తర్వాత ఇప్పుడు భోజనాలు కూడా పెట్టారు. మంచిగా అందరం బాగా చూస్తున్నాము. ఉత్సవాలన్నీ బాగా జరుగుతున్నాయి. స్వామివారిని వాహనాల మీద ఎంతో సంతోషంగా చూస్తున్నాము. స్వామివారి దర్శనం ఎంతో హాయిగా ఆహ్లాదకరంగా అనిపించింది. ఇలాంటి దర్శనము అందరూ చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది. తిరుపతిలోని పురాతన దివ్యక్షేత్రంలో వినుతికెక్కిన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి వారికి ముందుగా సూర్యప్రభ వాహన సేవ జరిగింది. సహస్ర కిరణధారిపై దేదీప్యమానంగా దర్శనమిచ్చిన గోవిందరాజస్వామి వారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అర్చకులు వేదపారాయణం నడుమ స్వామివారికి ఆస్థానం సమర్పించి హారతులు అందజేశారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు,
కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామివారికి హంసవాహన సేవ వైభవపేతంగా సాగింది. చేత వీణను ధరించి నవనవోన్మేష అలంకరణలో హంసవాహనంపై వేంచేసిన గోవిందరాజస్వామివారికి అర్చకులు ఆలయ వీధుల్లో ఊరేగింపు నిర్వహించి హారతులు అందజేశారు. హంసవాహనము పైన హరినీడు చూడరు హంసవాహనము పైన హరినీడు చూడరు వీణా పాణియై వేయి రాగాలతో వీణా పాణియై వేయి రాగాలతో అందరి గుండెలోన అమృతము కురియగా ఆపై స్వామివారికి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. సర్వాలంకార శోభితంగా శ్రీ గోవిందరాజస్వామివారు దివ్యాలంకరణలో భక్త శిఖామణి హనుమంతునిపై వేంచేసి మాడవీధుల్లో ఊరేగారు. వీధులనెల్లదానే గోవిందరాజు ఆదిగుని శేష చల్లినదే గోవిందరాజు వీధులనెల్లతానే గోవిందరాజు ఆదిగొని శేష చల్లినది గోవిందరాజు వీధులనెల్లదానే గోవిందరాజు గోవిందరాజు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో రథసప్తమి సందర్భంగా శుక్రవారం సాయంత్రం పెద్దశేష వాహన సేవను నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి విశేషంగా అలంకరణ చేసిన అర్చకులు పెద్దశేష వాహనంపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు మేళతాళాల నడుమ ఆలయ వీధులలో పెద్దశేష వాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా స్వామివారు దేవేరులతో కూడి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఎమ్మె కాడు కదే దేవుడు ఎమ్మె కాడు కదే ఈ దేవుడు కుమ్మరించి కుమ్మరించి మేలు గోవిందరాజు ఎమ్మె కాడు కదే దేవుడు కుమ్మరించి మేలు గోవిందరాజు ఎమ్మె కాడు కదే దేవుడు ఎమ్మె కాడు కదే దేవుడు. ఆపై సర్వభూపాల వాహన సేవ జరిగింది. భక్తుల అభిష్టాలను నెరవేర్చే కొంగు బంగారు స్వామిగా శ్రీ గోవిందరాజస్వామివారు సర్వభూపాల వాహన సేవలో కనువిందు చేశారు. బాజా భజంత్రీల నడుమ సాగిన సర్వభూపాల వాహన సేవను భక్తులు వీక్షించి పరవశులయ్యారు. విశాఖ శారదా పీఠంలో సూర్యారాధన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. రథసప్తమిని పురస్కరించుకుని శుక్రవారం సూర్య భగవానుణ్ణి ఆరాధిస్తూ విశేష పూజలు జరిగాయి. పండితులు అరుణ పారాయణం, ఆదిత్య హృదయం పారాయణాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలను నిర్వహించారు. ఇక శారదాపీఠం వార్షికోత్సవాలను పురస్కరించుకుని శ్రీ రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించారు. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అమ్మవారికి హారతులు సమర్పించారు. ఆపై లోక కళ్యాణార్థం మహారుద్ర సహిత రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. సంగీత సంప్రదాయాలకు ఎనలేని ప్రాధాన్యతను కల్పించే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన కళా వైభవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ముగిసింది. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో కళా వైభవం పేరిట 3 రోజులుగా నిర్వహిస్తున్న దక్షిణ భారత సంగీత నృత్యోత్సవాలు శుక్రవారం ఆఖరి రోజుకు చేరుకున్నాయి. 5 రాష్ట్రాల నుండి తరలివచ్చిన కళాకారుల అద్భుత కళా ప్రదర్శనలతో తిరునగరం పరవశించింది. ఈ సందర్భంగా శుక్రవారం తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థుల శ్రీకృష్ణ లీలా విలాసం నృత్య రూపకం, తమిళనాడు తిరువాయూర్ ప్రభుత్వ సంగీత కళాశాల వాయిద్య విన్యాసం,
హైదరాబాద్కు చెందిన హరిహర ఫైన్ ఆర్ట్స్ ప్రొఫెసర్ పసుమర్తి రామలింగ శాస్త్రి పర్యవేక్షణలో శ్రీరామ కథాసారం కూచిపూడి నృత్య రూపకం తిరునగరి వాసులు సంగీత ప్రియులను విశేషంగా అలరించాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు రథోత్సవంలో రమణీయ శోభితంగా దర్శనమిచ్చారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం వార్షిక బ్రహ్మోత్సవ కాంతులతో మెరుస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో నయన మనోహరంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా వర్ణశోభిత పూలమాలలతో చూడచక్కగా రథాన్ని తీర్చిదిద్దారు. అనంతరం రథచక్రాలకు అర్చకులు పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం చేశారు. శ్రీచక్ర తాళ్వార్కు పూజలు చేశారు. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని పూలమాలలు బంగారు రత్నాభరణాలతో శోభాయమానంగా అలంకరించి విశేష అర్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. ఆపై ఉత్సవాలను మేళతాళాల నడుమ తీసుకువచ్చి రథంలో కొలువు తీర్చారు. అనంతరం రథోత్సవం వైభవపేతంగా జరిగింది. అశేషంగా తరలివచ్చిన భక్తులు స్వామివారి రథాన్ని లాగుతూ భక్తి తన్మయత్వంలో ఓలలాడారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న పాతగుట్ట పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో తొలి రోజున అర్చకులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఆళ్వార్లను సర్వశోభితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. ఆపై సేవాకాలం సాతుమొర జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ వాయులింగేశ్వర స్వామి వారిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని వర్ణశోభిత పుష్పాలు ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అమ్మవారిని సూర్యప్రభ వాహనంపై, స్వామివారిని చప్పరంపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ ఆలయ వీధులలో సూర్యప్రభ వాహన సేవ వేడుకగా సాగింది. ముందుగా రుద్రపాదాల చెంత కొలువై ఉన్న శ్రీ సూర్య భగవానుడికి అర్చకులు అభిషేకం జరిపారు. గణపతి పూజ, కలశ పూజ, సంకల్ప పూజలతో పలు రకాల పండ్ల రసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆదిత్యునికి అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు దంపతులు, పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్లో కొలువైన శ్రీ బాలానగర వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 13వ తేదీ నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 18వ తేదీ వరకు పంచాహ్నిక దీక్షతో జరగనున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో లోక కళ్యాణాన్ని కోరుతూ శాస్త్రోక్తంగా సుదర్శన నరసింహ హోమాన్ని జరిపారు. కాకినాడ జిల్లా అన్నవరంలో కొలువు తీరిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మాఘమాసం షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు కార్తికేయుని కళ్యాణాన్ని జరిపారు. ముందుగా అర్చకులు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి ముచ్చటైన వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపి వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు. భక్తులు హరోంహర స్మరణలు చేస్తూ కార్తికేయుని కళ్యాణాన్ని కనులారా గాంచి తన్మయులయ్యారు. వరంగల్ నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాల ప్రాంగణంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల సందర్భంగా సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు సూర్య నమస్కారాలతో సూర్య భగవానుడికి నీరాజనాలు సమర్పించారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పెద్దశేష వాహన సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో రథసప్తమి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని వేంచేపు చేసి సర్వశోభితంగా అలంకరించి పెద్ద శేషవాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ నారాయణవనం పురవీధుల్లో కళ్యాణ వెంకటేశ్వరుని పెద్ద శేషవాహన సేవ విశేషంగా సాగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం
1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.